గౌతమ్ సార్, సార్ గౌతమ్ సార్, ఏంటి కాకా, ఏమైంది? ఫుడ్ ఎందుకు పడేశావు? సార్, ఈ టామ్ గాడు అది అది చెప్పు కాకా, ఏంటి టామ్ గాడు? సార్, అది ఈ టామ్ గాడు. ఈ టామ్ గాడు నువ్వు తినే అన్నంలో విషం కలిపాడు. బంగారం లాంటి అన్నం నేలపాలు చేశావు. ఇప్పుడు ఏం తింటాడ్రా నీ ఎస్ఐ బాబు? పాపం, మీ సింహం ఉపవాసం ఉంటుందా లేక నీ తిండి ఇస్తావా? సింహానికి అసలే ఆకలి ఎక్కువ కదరా. ఉపవాసం ఉంటే ఎలా? మళ్ళీ అందరినీ వేటాడేస్తుందేమో. అన్నా, వీరయ్య పెద్ద దానకర్ణుడన్నా. ఎస్ఐ బాబు కోసం ప్రాణమే ఇస్తాడు. అన్నందేముందన్నా, ఇచ్చేస్తావు కదా వీరయ్య. వాడేం ఇస్తాడురా, శుభ్రంగా తినేశాడు. అయినా ప్రాణం ఇచ్చేటోడు అబద్ధం సాక్ష్యం చెప్పి ఎందుకు ఇరికించాడురా? అప్పుడు అబద్ధం చెప్పి జైల్లో ఇరికించాడు. ఇప్పుడు అబద్ధం చెప్పి అన్నం తినకుండా చేశాడు. వీడే మనిషిరా పాపం. ఈ ఎస్ఐ బాబుని ఇలా తగులుకున్నాడు. ఎస్ఐ సాబ్, దానే దానే పే లిఖా రాతా హై కానే వాలే కా నామ్. అంటే గింజ గింజ మీద తినేవాడి పేరు రాసి పెట్టుంటాడంట ఆ దేవుడు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కడు తినే గింజ మీద పేరు దేవుడు రాసి పెట్టి ఉండడు. నేను రాశాను. ఇవాళ నువ్వు తినొద్దని రాశాను, తినలేదు. అర్థమైందా? అర్థం చేసుకో, లేకుంటే గింజల మీద నీ పేరే లేకుండా చేస్తాను. సీ యూ సార్. పదరా.
సార్ నన్ను క్షమించండి సార్. మిమ్మల్ని తినకుండా చేశాను. వాళ్ళ మాటలు విని నిజమో కాదో తెలుసుకోకుండా అందులో విషయం ఉందని అన్నాన్ని నేలపాలు చేశాను. పాపాత్ముడి. కాకా కాకా సార్ వదిలే కాకా వదిలే. సార్ సారీ సార్, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి సార్. That's huge. That is a biggie. It's out of there. Oh my goodness. My goodness. నానా వాడు బ్యాటింగ్ భలే ఆడతాడు నాలాగే. రేయ్, వాడు ఆటగాడు కాదురా, ఎంపైరు. ఈ మధ్య ఎంపైర్లకు కూడా డ్రెస్ కోడ్ చేంజ్ చేశారా? మావయ్య కాఫీ. ఏమండి కాఫీ. పద్మ చంద్రకివ్వు. పద్మ అది ఇక్కడ పెట్టు. ఏంటన్నా గ్రీటింగ్ కార్డులు అవి? ఇవి గ్రీటింగ్ కార్డులు కాదు, రిపోర్ట్ కార్డులు. రిపోర్ట్ కార్డులా అంటే? ప్రోగ్రెస్ కార్డ్స్. ఇందులో మాకొచ్చిన మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు అవెందుకు తీసుకొచ్చారు? ఇందులో పేరెంట్స్ సైన్ చేయాలి. ఇంతకు ముందు మమ్మీ డాడీ చేసేవాళ్ళు. వాళ్ళు చనిపోయాక పిన్ని చేసేది. ఇప్పుడు పిన్ని కూడా లేదు కదా, మరెవరు చేస్తారు? వావ్! వాట్ ఏ వికెట్! మైండ్ బ్లోయింగ్! ఫ్యాంటాస్టిక్! అన్బిలీవబుల్! రేయ్, అక్కడ కామెంటరీ వస్తుంది కదా, మళ్ళీ నువ్వేంటి మధ్యలో? అంటే అమ్మా, నువ్వు సంతకం పెడతావా? అమ్మ సైన్ చేసివ్వు, లేదంటే రేపు స్కూల్లో ఫైన్ వేస్తారు. లోపలికి పదండి, మీ అల్లరి ఎక్కువైపోయింది. తాతయ్య వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు మిమ్మల్ని హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ముందిక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళు. ఆగండి. ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వండి. నిన్ను పెన్ అడిగి వేస్ట్, నీ దగ్గర అసలే ఉండదు. నాన్న, ఒకసారి పెన్ ఇస్తారా? ధనా, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు వాళ్ళ రిపోర్ట్స్ కాస్ట్ మీద నువ్వు సంతకం చేయటం ఏమిట్రా? అలా అంటారేంటి నాన్న? ఇక్కడ ఫాదర్ సిగ్నేచర్ అని ఉంది. వీళ్ళకి ఎలాగూ తండ్రి లేడు. వాణ్ణి తీసుకురాలేను కూడా. తండ్రి లేకపోతేనే తాతయ్య నేను బతుకున్నాను కదా. నేను బతుకుండి కూడా సంతకం పెట్టకుంటే ఏం ప్రయోజనం చెప్పండి నాన్న. ఏంట్రా, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతావే? అది కాదు నాన్న, ఇక్కడ గార్డియన్ ఎవరో ఒకరు సైన్ చేయాలి కదా. ఒకసారి మీ పెన్ ఒకసారి. తీసుకోమ్మా. వంశీ, ఇటువు.
తీసుకోరా. థ్యాంక్ యూ తాతయ్య. సిక్సర్. నాన్ సింక్ లో అన్నా కరెక్ట్ గా సింక్ అయింది పద్మ. నాన్ సింక్ లో అరవడం ఏంటండి? అక్కడ 6 కొట్టారు, అందుకే అరిచాను. ఆహా మావయ్య 6 అంటే ఎలానే కదా, 2 చేతులు పైకెత్తి చూపిస్తారు కదా. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. వేసుకోమ్మా. అక్క మళ్ళీ ఎక్కడికక్క? స్వీటీ వంశీని ఈరోజు ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళడం కుదరలేదు కదా, అందుకే వాళ్ళకి ఏమైనా బొమ్మలు తీసుకుని వెళ్ళి వాళ్ళని కూల్ చేయాలి, లేకపోతే చాలా ఫీల్ అవుతారు. సారీ అక్క, నా వల్లే కదా నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళలేకపోయావు. అదేంటి రాణి అలా అంటున్నావు? నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తూ ఉండగలనా? స్వీటీ వంశీని ఎగ్జిబిషన్కి ఈ వారం కాకపోతే వచ్చే వారమైనా తీసుకువెళ్ళొచ్చు, అంతేకాని దానికి నువ్వు ఇంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళు, కానీ త్వరగా వచ్చాయి. సరే రాణి, వచ్చేటప్పుడు నీ మెడిసిన్స్ తీసుకుని వస్తాను, సరేనా? అలాగే గౌతమ్ గారు చిన్న పని చెప్పారు, అది కూడా చూసుకుని వస్తాను. ఏం చెప్పారక్క బావగారు? వాళ్ళ కానిస్టేబుల్స్ కి గౌతమ్ గారి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి, సరేనా? వస్తాను. తాతయ్య మీరెక్కడికి? నీ పనుల్లో నువ్వు ఒక్కదానివే తిరగడం ఎందుకమ్మా? నువ్వు పిల్లల దగ్గరికి వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళాలి, మళ్ళీ మందులు తీసుకురావాలి. నీకు కూడా 2 కాళ్ళు 2 చేతులే కదా. నీ మీద ఇంత భారం ఎందుకమ్మా? నేను వెళ్ళి రాణికి మందులు తీసుకొస్తా. ఏం అవసరం లేదు తాతయ్య, మీరిక్కడే ఉండి మీ మనవరాల్ని చూసుకోండి. ఇప్పుడే కాదు, ఇక మీదట కూడా ఇక్కడే ఉండాలి. మీరెక్కడో ఉండడం, తను ఇక్కడ ఉండడం ఎందుకు? మీరిక్కడే తనని చూసుకుంటూ హాయిగా ఉండిపోవచ్చు కదా. అమ్మా, కన్నతల్లిలా చూసుకోవడానికి నువ్వుండగా ఇంక నేనెందుకమ్మా? నేనిక్కడే ఉండి రాణిని చూసుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అమ్మా? సాక్షాత్తు కాశీ విశాలాక్ష నీడలో ఉండి నా బిడ్డకి బాగోగులు చూసుకోవడానికి వచ్చినట్టుగా ఉంటుంది. చేతులెత్తి దండం పెట్టాలంటే చిన్నదానివైపోయావు. అందుకే ఆశీర్వదిస్తున్నాను తల్లి. జీవితాంతం సుఖ సంతోషాలతో నవ్వుతూ హాయిగా ఉండు తల్లి. తాతయ్య, రాత్రికి ఇంటికి వస్తాను, తీరిగ్గా ఆశీర్వదించండి, సరేనా? వస్తాను తాతయ్య, వస్తాను రాణి. జాగ్రత్త. అలాగే అక్క, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ మెడిసిన్స్ ఇవ్వండి. పేషెంట్ మీరేనా మేడం? కాదు, మా సిస్టర్. ఓకే. రై నడవరా, లోపలేసి మక్కులు ఎరగొడితే గానీ ఈ నగలు ఎక్కడ దొంగతనం చేసావో చెప్పావు. రేయ్, రారా. అరవకుండా బండి ఎక్కు. ఎక్కరా? ముందు బండి ఎక్కు. ప్లీజ్ సార్, వదలండి సార్. ముందు బండి ఎక్కు. దీపక్, ఏయ్, పదరా, పద. ఏయ్, పద. ఏయ్, బండి ఎక్కు. ఏయ్, బండి ఎక్కరా ముందు. ఏయ్, దీపక్. ఎక్కు, ఎక్కు. సార్, ఏయ్, నన్ను వదిలేయండి సార్. సార్ వదిలేయండి. ఏయ్, పదరా. సార్ ఒక్క నిమిషం, ఎందుకు ఇతన్ని తీసుకెళ్తున్నారు? ఇతను చేసిన తప్పేంటి? వీడు చేసిన తప్పేంటా? దొంగతనం చేశాడు. అయినా అడగడానికి నువ్వెవరు? సార్, ఆవిడ లాయర్ ఝాన్సీ గారు. మేడం, వీడు దొంగ సొమ్మును అమ్ముతున్నాడని ఈ షాప్ అతను కంప్లైంట్ ఇచ్చాడు.
అందుకే మేడం తీసుకెళ్తున్నాం. ఏంటండి, అమ్మడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దొంగలేనా? ఏదైనా అవసరం ఉండి అమ్మడానికి వచ్చి ఉండొచ్చు కదా. మేడం, షాప్ అతనే కాల్ చేసి చెప్పాడు. ఏంటండి, అతను దొంగతనం చేశాడని మీరెలా చెప్తారు? వాడి మొహం చూస్తేనే అర్థమవుతుంది మేడం. మీరు ఫేస్ రీడింగ్ ఎక్స్పర్టా లేకపోతే గోల్డ్ బిజినెస్ మ్యానా? అది కాదు మేడం, వాడి ప్రవర్తన అలాగే ఉంది. భయంతో దిక్కులు చూస్తూ మాట్లాడుతుంటే నేను అలాగే అనుకున్నాను. అదే నేను అడుగుతున్నాను. మనిషి మొహాన్ని చూసి బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పడంలో ఎక్స్పర్టా? సార్, అలా అయితే నేరస్తుణ్ణి పట్టుకుని విచారించాల్సిన అవసరం లేదు. ఇతన్ని పిలిస్తే ఇతను వాళ్ళ మొహం చూసి దొంగ కాదో చెప్తారు. మేడం, ఇవన్నీ నాకెందుకు మేడం, నేను అలా చెప్పలేను. అయినా ఇతను కాల్ చేసి చెప్తే అది నిజమా? అయినా మీరు అనుకున్నట్లు వీడు దొంగ కాదు, నా తమ్ముడు. ఈ బ్యాగ్ నాది. నేను పక్కనే ఉన్న మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకుంటున్నాను. ఈలోపు నువ్వు ఈ పని చూసుకున్నారా అని నేనే వీడిని ఈ షాప్కి పంపించాను. మేడం, మరి ఆ విషయం తను చెప్పొచ్చు కదా. సడన్ గా మీరు వాడిని దొంగ అనేసరికి టెన్షన్ పడుంటాడు. మేడం, నిజంగానే ఈ బ్యాగ్ మీదా? నాది కాకపోతే ఇంకెవరిది? మీదా? బ్యాగ్ ఓపెన్ చేసి చూడండి, అందులో ఏమేమి ఉన్నాయో చెప్తాను. చూడండి. గ్రీన్ కలర్ స్టోన్ పెండెంట్ లాంగ్ చైన్ ఉందా? ఉంది మేడం. ఇంకా ఇంకా డైమండ్ నెక్లెస్ ఉంటుంది. ఉంది మేడం. అలాగే ముత్యాల హారం కూడా ఉంటుంది. లేదు మేడం. ఓరే దీపక్, అది కూడా పెట్టమన్నాను కదరా, పెట్టలేదా ఏంటి? అయినా గోల్డ్ కంటే డబ్బులు ఇస్తారు కానీ ముత్యాలకి ఎవరిస్తారు చెప్పండి? దీపక్, ఇంకేమిచ్చానురా? రే దీపక్, నిన్నే. నీకింకా ఏమేమిచ్చాను? ఒక బ్యాంగిల్ సెట్, ఒక ఇయర్ రింగ్ సెట్ కూడా ఉంది. ఉన్నాయి మేడం. అమ్మయ్యా, చీకట్లో బాణాలు వేశాను, అన్ని కరెక్ట్గానే తగిలాయి. ఇవి చాలా? ఇంకా మొత్తం ఏమేమి ఉన్నాయో చెప్పమంటారా? అంతా ఓకే మేడం, కానీ మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. స్టేషన్కి నేనెందుకు రావాలి? అవి నా నగలే అంటున్నాను కదా. మీకు ఇంకా అనుమానంగా ఉందా? పోనీ నా నగలు పోయాయని మీకెవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మరి ఇదేంటి? అది విజిటింగ్ కార్డ్. దాని మీద అమ్మ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక అని ఉంటుంది, చూడండి. కరెక్ట్గానే ఉంది మేడం. కానీ మీ బ్యాగ్లో వేరే ఎవరిదో కార్డ్ ఏంటి? వేరే ఎవరో కాదు, మా ఫ్రెండ్. నా బ్యాగ్లో నా ఫ్రెండ్ విజిటింగ్ కార్డ్ కాక నీ కార్డు ఉంటుందా? ఉండండి, ఆ కార్డులో ఉన్న నెంబర్ నా ఫోన్లో ఉన్న నెంబర్ రెండు ఒకటే, చూడండి. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఝాన్సీ మీకు తెలుసా అని అడగండి. తర్వాత తనేం చెప్తుందో మీరే వినండి. సార్, ఈ మేడం లాయర్ ఝాన్సీ గారు నాకు బాగా తెలుసు. మనం అనుమానపడాల్సిన అవసరం లేదు.
సరే అయితే ఇచ్చేసి. సారీ మేడం, షాప్ అతను కాల్ చేస్తే వచ్చాం. మా డ్యూటీ మేము చేయాలి కదా, తప్పుగా అనుకోకండి. తీసుకోండి. థ్యాంక్ యూ. పద. భలే బేరం దొరికింది. ఎలానే ఎలానే. రే, నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి? పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేసి నీ తోలు తీసేవారు. అప్పుడు కానీ నీ పని అయిపోయేది. అంటే నిజంగానే ఆ బ్యాగ్ మీద? పోలీస్ వాళ్లే నమ్మిచ్చారు. ఇప్పుడు ఆ బ్యాగ్ నాది కాదని వాళ్ళని పిలిచి చెప్పనా? అక్క వద్దు, ఆ పని మాత్రం చేయకక్క, ప్లీజ్ అక్క. నువ్వింకా మారవా? ఇలాంటి దొంగ పనులు, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటావా? మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. ఎన్ని దెబ్బలు తగిలినా నీలో మార్పు రాదా? నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నేనే దగ్గరుండి పోలీసులకి నిన్ను పట్టిస్తాను. చూడు, నీకు ఇదే ఆఖరి ఛాన్స్. లేదక్క, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనక్క. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, క్షమించక్క ప్లీజ్. సరే వెళ్ళు. ఈ బ్యాగ్ ఎవరిదో వాళ్ళకి అప్పగిస్తాను. వెళ్ళు. అమ్మా, ఏంటి? డోర్ ఓపెన్ చేయకమ్మా. ఎందుకే? ఏమైంది? బాగున్నారా ఆంటీ? చిలక సంగతి చూడమన్నాడట. రేపు మళ్ళీ తన సంగతి చూడాలి. అవునరా.